గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోందో ఆ చర్చ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నోటీసులు ఇచ్చింది వాళ్ళ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కాబట్టి ఆ నోటీసులకి సరే ఎంతవరకు స్పందిస్తారు ఏంటి, బీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడతారు ఏంటి అనేదంతా కూడా కొంత సేపటి నుంచి నోటీసులు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. 15 రోజులు అంటే జూన్ 5వ తారీఖు లోపల జూన్ 5న హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఏంటి ముఖ్యమంత్రి ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి హాజరవుతారా లేదా ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. దాంతోపాటు హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి వాళ్ళిద్దరూ అప్పట్లో ఒకళ్ళు ఆర్థిక మంత్రిగా ఒకళ్ళు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చింది. సో ఏం చేయబోతున్నారు, ఎలా స్పందించబోతున్నారు దీని మీద అనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బృహత్ ప్రాజెక్ట్. నిజంగా చెప్పాలంటే అది దాదాపు 250 టీఎంసీలతో కట్టినటువంటి ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్. అసలు అది ఒక గొప్ప తెలంగాణ అసెట్. ఎందుకంటే ఎన్నో వేల ఎకరాలకు నీళ్ళు అందించాలన్న సదుద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. దాంట్లో మన గతంలో చూసుకున్నట్టయితే దాన్ని వ్యయమే అసలు 90,000 కోట్లు ఏదో 90,000 కోట్లు అయితే దాన్ని లక్ష దుర్వినియోగం జరిగింది, 1,00,000 కోట్ల దుర్వినియోగం జరిగింది, అవినీతి దుర్వినియోగం జరిగింది. దాని మీద అది ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఏదో కమిషన్ ఏదో వేసి నోటీస్ పంపించింది. మా ఉద్దేశం అయితే రైతును రాజుగా చూడాలన్న ఉద్దేశంతో కేసీఆర్ చేసిన డెవలప్మెంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మనన్ సాగర్ ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా గత ప్రభుత్వంలో కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా రైతును ఒక రాజుగా చూడాలి, కొన్ని వేల ఎకరాలకు నీరు అందించాలి, సాగునీరు తాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో కట్టినటువంటి ప్రాజెక్టులే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ కమిషన్ మేమేమనుకుంటామంటే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ గా భావిస్తున్నాం. కాంగ్రెస్ కమిషన్ ఇచ్చిన నోటీసులుగా భావిస్తున్నాం. మన న్యాయంగా ఏది తెలాలనో చట్టబద్ధంగా ఏదైతే అది సిద్ధంగా ఉంటుంది. ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉందో అది జూన్ 5న హాజరు కావాలని చెప్పారు కాబట్టి మీరు అన్నట్టుగా దీన్ని కవిత గారు కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఆవిడ కూడా అదే చెప్తున్నారు. ఇది కాళేశ్వరం కమిషన్ నోటీసులు కావు, కాంగ్రెస్ నోటీసులుగానే మేము భావిస్తున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిజానిజాలు బయటకు వస్తాయి అని చెప్తున్నారు. కానీ అటు బీజేపీ నాయకులు కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ పదే చెప్తూనే వస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. సో దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, వాస్తవాలు ఎంతవరకు బయటకు వస్తాయి, కేసీఆర్ నోరు విప్పితే గానీ అసలు విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా విప్పుతాడు మేడం. ఇంకొకటి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటారు. అదే ప్రాజెక్టే 90 కోట్లతో అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? అంటే జీరో ప్రాజెక్టుతో ప్రాజెక్ట్ అయిందా? 247 టీఎంసీలు మేడం ఆ ప్రాజెక్టు. 247 టీఎంసీల ప్రాజెక్టు మరి ఫ్రీగా అయిందా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే అసలు వర్కే జరగలేదా? మరి అదే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మరి ఇందులో దాదాపుగా మల్లన్న సాగర్లో 20-25 టీఎంసీలు మెయింటైన్ చేస్తారు. మరి ఈ 20-25 టీఎంసీలు ఎక్కడి నుండి వచ్చినాయి? నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయి అది పడిపోతే మరి లిఫ్ట్ ఇరిగేషన్ కదా, మరి ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కడికి వస్తున్నాయి? మరి ఆ నీళ్ళు కదా మనం మీరే అంటారు కదా హైదరాబాద్ సప్లై చేస్తాం, తాగునీరు సప్లై చేస్తామని చెప్పేసి, మరి అది ఎక్కడికి వస్తుంది? మరి మాట్లాడితే ఇట్లా అర్థం ఉండాలి. ఏది పడుతుంది మాట్లాడడానికి ఆయన నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంటాడు. పొద్దున్న లేస్తే అభివృద్ధి గురించి మాట్లాడు. ఆయన ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీ మీదనే విరుచుకోబడుతుంటాడు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఒక నాయకుడు, పెద్ద నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి ఆయన ఆ హోదాతో మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు ఆ సన్యాసులు ఈ సన్యాసులు నాలుక వీక్తా తొండలు ఇడుస్తా ఆయన లాంగ్వేజ్ అసలు సభ్య సమాజానికి ఒక ముఖ్యమంత్రి హోదాలు అలాంటి మాటలు నిజంగా లాంగ్వేజ్ గురించి ఎవరు మాట్లాడాల్సిన పని లేదు. ఎవరు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు, ఎస్పెషల్లీ కేసీఆర్ గారు. కాబట్టి భాష గురించి మాట్లాడుకోవటం మీరు మీ మీద వచ్చే ఆరోపణలు అదే అవినీతి మీద మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు, అది వేరే విషయం. కానీ బట్ అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం, కేసీఆర్ గారితో పాటు హరీష్ గారు కానీ ఈటెల రాజేందర్ గారిని నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో, ఈ కమిషన్ వచ్చిన తర్వాత అధికారులు, నీటిపారుదల అధికారులు వాళ్లే ఈ విషయాలు అంటే కేసీఆర్ చెప్పినట్టే మేము చేశాము, ఆయన ఎక్కడైతే మార్పు చేయమన్నారో అవే మేము చేశాము అని అధికారులు ఆ కమిషన్ ముందు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది అని. కేవలం రాజకీయ కక్ష, కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి ఇది కాంగ్రెస్ కమిషన్. ఖచ్చితంగా నిజాలు తేలుతాయి మేడం. కమిషన్ నిజాలు తేలుతాయి.
చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిజాలు తెలుసు. రైట్. సో రవి గారు, ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి అది కాంగ్రెస్ కమిషన్ ఇచ్చిన నోటీసులుగానే మేము